రేపల్లె టౌన్ అంగన్వాడీల సమస్యలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పోర్లు దండాలతో నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు 38వ రోజు సమ్మె కొనసాగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా రేపల్లె ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన సమ్మె శిబిరంలో పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీలు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పండుగలప్పుడు కూడా రోడ్డు మీద ఉండి ఆందోళన చేసిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిన్నటి నుండి అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ వారి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా, జీతాల పెంపుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా, ఎంత జీతం ఎప్పుడు పెంచుతారు స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెను కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా విధుల్లో నుంచి తొలగిస్తాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం అని రెచ్చగొట్టే చర్యల వల్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు ఎన్ కృష్ణకుమారి, వై మేరీమణి, నిర్మల జ్యోతి, డి జ్యోతి, శివలక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు.